నా పేరు అనిత. నేను ఫస్ట్ ఇయర్ ఎంపీహెచ్డబ్ల్యూ చదువుతున్నాను. సుస్థిర అభివృద్ధి అంటే నేల కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, మానసిక ఆరోగ్యం. నేల కాలుష్యం అంటే మనము ప్లాస్టిక్ వాడి అందులో వేయడం ద్వారా నేల కాలుష్యం అవుతుంది. మనము రసాయనిక ఎరువులు వాడడం ద్వారా కూడా నేల కాలుష్యం అవుతుంది. ఇంకా మనము మన ఓన్గా తయారు చేసుకున్న ఎరువులను వాడితే నేల కాలుష్యం కాదు. నీటి కాలుష్యం ఫ్యాక్టరీలలో రసాయనాలు ఉంటే అవి సముద్రాలలో కలపడం ద్వారా అందులో ఉన్న జలచరాలు మొత్తం చనిపోతాయి. అక్కడ ఉన్న జంతువులు కూడా చనిపోతుంటాయి. అది ఎవరైనా తెలియక తాగినా వాడుకున్నా వాళ్ళ అనారోగ్యం వస్తుంటుంది. ఇంకోటి వాయు కాలుష్యం అంటే వాయు కాలుష్యం ఫ్యాక్టరీలలో ఉన్న గాలి మొత్తం గాలిలో చేరడం ద్వారా గాలి కాలుష్యం అవుతుంది. అది మనము దాన్ని ఆక్సిజన్గా పీల్చుకుంటే మనకు ఊపిరితిత్తులు ఇంకా గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి.